కనుక ప్రియమైన దేవుని వర్లారా, మనము ఇక చివరి భాగంలో మనం కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటంటే, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత, బాగా వినాలి, యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఏం చెప్తుందంటే బైబిల్ ఇక్కడ? తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఏమండి, సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు అన్న సంగతి మనకు తెలిసింది అనుకోండి. చనిపోయాడు అని చెప్పేసి దినాలు చేస్తున్నారు అందరూ. ఆ యొక్క మత్స్యకారులు అందరూ కలిసి హ్యాపీగా 12వ రోజు ఎన్నో రోజు దినాలు చేసేసి హ్యాపీగా కోలాహలంగా ఉన్నారనుకోండి. కరెక్ట్గా దినం చేసేటటువంటి రోజు మెల్లగా సముద్రం ఒడ్డులో నుంచి వస్త్రానికి మనిషి, నువ్వు ఎవరి కోసమైతే దినం చేస్తున్నారో ఆ చనిపోయిన వ్యక్తి వస్త్రానికి ఎలా ఉంటుంది? ఏమంటే ఆశ్చర్యంగా ఉండదండి? ఉంటుందా? ఉండదండి? ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఏమండి, నిజంగా కళ్ళ ముందు కనపడ్డటువంటి వ్యక్తి చనిపోయాడు అన్న సంగతి వార్త విని మళ్ళీ తిరిగి బతికాడంటే నీకు ఎంత ఆశ్చర్యంగా ఉంటే, 3 రోజులు సమాధిలో పెట్టి, ఏమండి, ఆ రాతిని చక్కగా దానికి క్లోజ్ చేసి 3వ దినము తిరిగి లేచాడంటే, ఏమండి ఇది వండర్ కాదండి? మీరు బాగా గమనించండి, ఆలోచించేయండి. ఆ మత్స్యకారుడు తిరిగి లేచాడో లేదో మనకైతే తెలియదు, కానీ యేసు ప్రభుల వారు తిరిగి లేచాడన్న ఆధారం ఉందా లేదా? చరిత్ర చెబుతోంది. శిష్యులు సాక్షిగా ఉన్నారు. సజీవునిగా కనపరుచుకొని చూడండి, ఏమంటే సజీవునిగా కనపరుచుకొని శిష్యులు ఆశ్చర్యపోయారు. శిష్యులు కూడా ఏమంటే యేసుక్రీస్తు వారు బ్రతికాడు వచ్చాడు అనగా ఆశ్చర్యం కాదండి, శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు రుజువులు కూడా చూయించేసాడండి. ఆ రోజు నిజంగా మనిషి మరణిస్తున్నాడంటే, నిజంగా మళ్ళీ మరణించి తిరిగి లేవటం అంటే మామూలు విషయం కాదు. మరణించి తిరిగి లేవటం అంటే మామూలు విషయం కాదు కదండి. ఇది నీకు అర్థం కావాలి. నా యేసు, నేను నమ్ముకున్నటువంటి యేసు, ఈ లోకానికి వచ్చినటువంటి యేసు, నన్ను కాపాడినటువంటి యేసు, నాకు రక్షణ ఇచ్చినటువంటి యేసు తిరిగి 3వ దినాలు లేచినప్పుడు నేను కూడా లేస్తానన్నటువంటి నమ్మకం నీకు లేదా? లేపుతాను మిమ్మల్ని 3వ దినాలు, మిమ్మల్ని సజీవులుగా మళ్ళీ ఈ లోకానికి వచ్చినప్పుడు నేను లేపుతానని బైబిల్ సెలవిస్తుంది కదా. ఆ ఆశ్చర్యం నీకు అర్థమైతే ఎందుకు వదిలేస్తున్నావు దేవుణ్ణి? అందుకే మనకి ఇప్పుడు ఏముండాలో తెలుసా? ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం, కనపరుచుకొనేను నేను సజీవునిగా కనపరుచుకున్నాడంట. మత్తయి సువార్త 10వ అధ్యాయము మనకి ఇప్పుడు ఏముండాలి అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, యేసు ప్రభుల వారు తిరిగి లేచాడు, రుజువులు చూయించాడు, నేను వెళుతున్నాను, ఇదిగో మళ్ళా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను అని అంటే, మీరు చనిపోయినా కూడా మిమ్మల్ని నేను వచ్చిన తర్వాత తీసుకుని వెళతాను అంటున్నాడు. ఎలా వెళ్తాడు ఏంటి అని అంటే, నీకు ఆ విశ్వాసం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలంటున్నాడు. చూడండి 10:16, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కనుక నువ్వేం చేయాలంటే, పాముల వలె వివేకములను, పాముల వలె నిష్కపటులనై ఉండండి శిష్యులతో చెప్తున్నాడు. బాగా గమనించాలి. పాములలో ఉన్న వివేకం ఏంటి? ఇప్పుడు రుజువులు చూపించాడండి. ఇదిగో నేను చనిపోయి తిరిగి లేచాడు. కావాలంటే రుజువులు చూడండి. తోమ అయితే మరి నేను ఏలు పెడితే కానీ నేను నమ్మనండి అన్నాడు. ఏలు పెట్టాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి దానిని కూడా అన్నాడు. అంటే ఇప్పుడు మనకు కూడా ఏముంది? మళ్ళీ మనకు కూడా పునరుద్ధానం ఉంది. తిరిగి మళ్ళీ ఈ శరీరాన్ని ధరించుకుంటాం, మహిమా శరీరాన్ని ధరించుకుంటాం. కానీ అది ధరించుకోవాలంటే మిమ్మల్ని ఎవరు చూడమంటున్నాడు? బాగా గమనించాలి. ఇక్కడ ఈ వచనంలో సారాంశం మీకు అర్థం కావాలి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టుగా పంపుతున్నాను. ఇప్పుడు తోడేళ్ళు ఏం చేసింది? గొర్రెని చిత్రహింసలు బట్టి చంపేస్తుందా? ఇది మీకు అర్థమైతే, శిష్యులారా, తోడేళ్ల మధ్యకి గొర్రెలు పంపినట్టు పంపుతున్నాను. ఒకవేళ లోకం మిమ్మల్ని చంపేసినా తిరిగి మిమ్మల్ని లేపుతాను అంటున్నాడు. అది పాయింట్. ఆ వివేకం మీకు ఉండాలి. కానీ పాముకు ఉందంట వివేకం, మనిషికి లేదు. ఈరోజు పాముకు ఉందంట. పాము ఏమండి శరీరాన్ని వదిలేస్తుంది అక్కడక్కడ. పామును చూసారండి, శరీరాన్ని వదిలేదు. ఎందుకు? మళ్ళీ నాకు శరీరం వస్తుందిగా,
నిజంగా గమనించలేదు. మళ్ళీ నాకు శరీరం వస్తుంది కదా అంటున్నాడు. ఇది మీకు అర్థమైతే, ఇదిగో పాము నేను శరీరాన్ని కోల్పోయినా నాకు మళ్ళీ కొత్త శరీరం వస్తుంది. ఆ వివేకంతో బతుకుతుంది పాము. కుసుమ అంటారు దాన్ని. ఇప్పుడు పాముకే ఇంత వివేకం ఉంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకి వెళ్ళినా కూడా మీకు ఆశ్చర్యకరుని యొక్క ఆశ్చర్య కార్యములను సంభాషించటంలో, వివరించటంలో, అందించటంలో, ఎక్కడైనా తోడేళ్ళు లాంటి స్వభావం కలిగినటువంటి రీతిలో మిమ్మల్ని చిత్రహింసలు పెట్టినా, నా దేవుడు నన్ను ఆశ్చర్య రీతిగా మళ్ళీ నాకు శరీరాల్ని, మహిమ శరీరాన్ని ఇస్తాడన్న ఆలోచన పామును చూసినప్పుడల్లా మీకు రావాలంటున్నాడు. మహిమా శరీరం ఇవ్వటం అంటే మరి మామూలు విషయం అంటే ఆశ్చర్యం కాదండి. పాములు లాంటి వివేకం నీకు కావాలి. మళ్ళీ ఆకారం నాకు వస్తుంది అంటున్నాడు. పోగొట్టుకున్న ఆకారము మళ్ళీ తిరిగి వస్తుంది అంటున్నాడు అండి బాబు. ఏదైతే కోల్పోయామో మరలా పొందుకుంటాం మేము. ఆ ధైర్యం ఉందా అండి? నిరీక్షణ కలిగినటువంటి నీకు నాకు ఆ ధైర్యం ఉందంటారా? నా దేవుడు ఆశ్చర్య రీతిగా నాకు మళ్ళీ మాకు మహిమా శరీరాన్ని ఇస్తాడంటున్నాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయము. బాగా ఎంత గొప్పగా ఎవరు ఆలోచిస్తున్నారండి? మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానుని వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఏమర్థమవుతుందండి మీకు ఇక్కడ పాయింట్? 2 శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళి వారి ఎదుట రూపాంతరం పొందాడంట. చూయించాడు. ఇదిగో నేను చనిపోయాని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా, ఇదిగో మళ్ళీ నాకు మహిమ శరీరం వచ్చింది, నన్ను చూడండి. రేపు మీకు కూడా ఈ మహిమ శరీరాన్ని ఇస్తాను. తోడేళ్ల మధ్యలో ఉన్నానని చెప్పి మీరేం కంగారు పడకండి, దిగులు పడకండి. మీకు మళ్ళీ మహిమ శరీరాన్ని ఇచ్చేటటువంటి ఆ క్యారెక్టర్ నా దగ్గర ఉందంటున్నాడండి. ఆ కెపాసిటీ నా దగ్గర ఉందంటున్నాడండి. ఆలోచించండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే, క్లోజ్ చేసేది మాత్రం నిజం. ఈ క్లోజ్ చేసేటప్పుడు నా కోసం బ్రతుకుటలో, నా కోసం మీరు పాటుపడుటలో, నా గురించినటువంటి నడకలో ఏమిటి ఇందాక మనం విన్నా శ్రమ పడుటలో శ్రమలు కూడా ఎక్కువైపోతాయంట. ఆ శ్రమల వల్ల మీరు విధేయత నేర్చుకోవాలి. అలా శ్రమ పడుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు శరీరానికి ఏదైనా దెబ్బతింటామని, శరీరంలో ఏదైనా కోల్పోతామని, శరీరం నలుగుతుందని, శరీరాన్ని ఎవరైనా తూట్లుగా ఇబ్బంది పెడతారని ఒకవేళ నువ్వు దిగులు పడుతున్నావేమో. అయితే ఆ శరీరం నుంచి నువ్వు బయటకు వచ్చినటువంటి ఆ ఆత్మకు నేను మహిమ శరీరాన్ని ఇస్తానంటున్నాడండి. ఎంత గొప్ప ఆశ్చర్య రీతిగా మాట్లాడుతుంది చూడండి బైబిల్. ఆ మహిమ శరీరాన్ని నేను ఇస్తానంటున్నాడు. దానికి ఎగ్జాంపుల్గా మన కళ్ళ ముందు ఒక కప్పను పెట్టాడు. ఏమిటి? కప్ప దశలుగా మారిందా లేదండి? కప్ప దశలుగా మారిపోయింది. తోక కప్ప, ఏమండి చిరు కప్ప, చేప పిల్లలాగా ఉంటుంది. అప్పుడు కప్ప చేపలు రెండు ఒకలాగా ఉంటాయి మీరు నీళ్ళలో చూస్తే. కప్ప దశలు మారుకున్నటువంటి విధానం నువ్వు చూడాలి. అదిగో ఆ దశలు ఎలా మారిపోయిందో ఈ శరీరంలోంచి మరో దశ ఆత్మకు మరొక రూపం వస్తుంది, మహిమ శరీరం. శరీరం కోల్పోయినా కూడా నాకు కొత్త శరీరం వస్తుందని ఒక కప్పకుంది. శరీరం కోల్పోయినా కూడా నాకు కొత్త శరీరం వస్తుందని ఒక పాముకుంది. శరీరం కోల్పోయినా నాకు మరో శరీరం వస్తుందని ఒక బల్లికి కూడా ఉందండి బాబు. బల్లి తోక ఊడిపోతుందా? తోక ఊడిపోయినా కూడా హుషారుగా వెళ్ళింది అది. ఎందుకు? అదే బల్లిని మీరు మళ్ళీ ఒక 3 నెలల తర్వాత చూడండి, మళ్ళీ తోకేసుకుని నీ ముందే తిరుగుతుంది. ఏం చెప్తుందో తెలుసా? నేను నా శరీరాన్ని కోల్పోయినా మళ్ళీ నేను తిరిగి సంపాదించుకున్నాను. అది నాకు మీరు కొట్టినా నాకు ఇబ్బంది ఏమి లేదు. నాకు మళ్ళీ శరీరం వచ్చింది. దేవుడు నాకు సృష్టిలో ప్రారంభంలో పెట్టినటువంటి సిస్టమ్ అని ఒక బల్లి పాఠం నేర్పుతుంది, ఒక పాము పాఠం నేర్పుతుంది, ఒక కప్ప పాఠం నేర్పుతుంది దశలుగా. కానీ మనిషి మాత్రం అమ్మో ప్రార్థనకి వెళ్తే అక్కడ ఇబ్బంది పెడతానండి, సువార్తకి వెళ్తే నలిగిపోతామండి, ఉన్న కొద్ది రోజుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి, చేసినంత వరకు చేసాం కానీ ఇంకేం చేస్తాం? చేయాల్సిందే. అప్పుడు ప్రాణం పోయేటప్పుడు నీ లెక్క తెస్తాడు. ప్రాణం పోయేటప్పుడు సుఖపడితే ఎట్లా? లెక్క క్లోజ్ చేసేటప్పుడు నువ్వు పనిలో లేకపోతే ఎలా అండి? లెక్కల దినం వచ్చినప్పుడు నువ్వు పనిలో ఉండాలి. ఆ రోజే నువ్వు పనిలో లేకపోతే ఎలా వచ్చింది నీ జీతం? కనుక మనం బాగా గమనించాలి. అలాగే మన శరీరం ఏమంటే నిజంగా మట్టిది రానున్నటువంటి కాలంలో మహిమ శరీరంగా మారుస్తానంటున్నాడు.
మార్చాలి. లోకంలో పరిస్థితి బాగోలేదు అంటాడు. అంటే రెండు లోకంలో ఉండగలిగే స్థితి నిజంగా బాగా గమనించాలి. యేసు ఆకారానికే వచ్చిందండి బాబు. మనకు కూడా వచ్చింది అదే పరిస్థితి అంటున్నాడు. ప్రకృతిలో ఎన్నిటిని సాక్ష్యం పెట్టలేదండి. ఏమంటే ఏదైనా ఒక విత్తనం పెట్టారనుకో, విత్తనం చచ్చితే గానీ మళ్ళీ మీకు మొలక రాదు. మూడో రోజు ప్రకృతిలో ఎన్నో సాక్ష్యాలు పెట్టాడు. కుళ్ళిపోద్దు, మొత్తం కుళ్ళిపోయిన తర్వాత మూడో రోజు మొలక వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, మీకు మహిమ శరీరాన్ని నేను ఇస్తాను అని మీరేం టెన్షన్ పడకండి. నా గురించినటువంటి పాడుపడుటలో, శ్రమ పడుటలో, పోరాడుటలో మీరు మాత్రం కష్టపడుతూనే ఉండండి. ఏదైనా కూడా ఈ లోకంలో ఒక రోజు క్లోజ్ అయిపోయి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ మహిమ శరీరాన్ని నేను ఇస్తానంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం. బాగా గమనించాలి. మహిమ శరీరం కావాలనుకుంటే, మహిమ శరీరం కావాలి. 1 కొరింథీ 15 బాగా గమనించాలి. చాలా విలువైనటువంటి మాటలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం. 15:52 చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. దేవుడు ఒక సీక్రెట్ అంట, ఒక సీక్రెట్ లీక్ చేస్తున్నాడు చూడండి. మనం అందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరం మార్పు పొందుదుము. ఏడు మన అందరం అంట నిద్రించమంట, ఒక్క నిమిషంలో మారిపోతాం. మార్పు పొందుదుము చాలదు అనుకుంటా, మార్పు పొందుదుమని ఉంది చూడండి. మార్పు పొందుతామంట. మార్పు నిద్రించము కానీ నిమిషంలో మనం అందరం మార్పు పొందుతాము. నిమిషమేనంట. నిమిషంలో ఏం చేస్తాడు? మహిమ శరీరానికి మార్చేస్తాడు. ఎంత వండరో మీరు బాగా గమనించండి. ఎంత వండరో మీరు గమనించండి. అంటే ఈ శరీరంలో బ్రతికుండగా వచ్చే మార్పు గురించి కాదు, మరణం తర్వాత వచ్చే మార్పు గురించి మాట్లాడుతుంది బైబిల్. ఇది మరణం తర్వాత ఒక మార్పు ఉందమని, శాశ్వతంగా మనం ఉండాలి ప్రభుత్వం తండ్రితో. ఆయన పిలుస్తున్నాడు, త్వరగా రండి నాయనా, నేను ఉండలేకపోతున్నాను. నా పిల్లలారా ఎక్కడి నుంచి అయితే వెళ్ళారు అక్కడికి తిరిగి రండి అంటున్నా. రావాలంటే మీకేం ఉండాలి? నా దగ్గరికి మహిమ శరీరం ఉండాలంటే ఎవరి ద్వారా రావాలి? నా కుమారుడి ద్వారానే రావాలి. రక్షణలో ఉండాలి, రక్షణలో కనగాలి. ఈ రక్షణలో ఉన్నప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుని ఇంట్లో కూర్చుంటానంటే అవుతుందా? అవదు. ఏం చేయాలి? శరీరాన్ని నల్లగొట్టుకోవాలి. శ్రమ పడుటలో విధేయత నేర్చుకోవాలి. కనుక బాగా గమనించాలి. ఏమంటే నిజంగా అండి, ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నాయి కదండి, పక్షి కూడా ఏం చేస్తుందో తెలుసా అండి మీకు? ఒకసారి బైబిల్ చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము ఆకాశంలో ఎగిరే పక్షి రాజు గురించి కొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30-31 వచనాలు. 30-31 వచనాలు. 40-30-31 వచనాలు చదువుకుందాం. బాలురు సొమ్మచిల్లుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఏమండి, యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళంట నూతన బలం పొందుతారంట. కొత్త బలం అని, కొత్త ఆనందం, నూతన బలం పొందుతారు. నూతన బలం పొందుతారని కిందకు వచ్చరికి ఇమీడియట్ గా నూతన బలం విషయంలో ఎవరిని ఎగ్జాంపుల్ గా వాడుతుందో చూడండి బైబిల్. దేవుడు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఏమండి బాగా గమనించాలి. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అసలు అలా కలిపే ఉండదంట, సొమ్మసిల్లకే ఉండదంట. ఏమండి పక్షిరాజు, ఏమంటే పక్షి జీవితం 30-40 సంవత్సరాలు అంటాడు పక్షి జీవితం. అయితే ఈ జీవితంలో నిజంగా ఆ పక్షి ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటది. ఏమండి రెక్కలకు బలం కోల్పోతూ ఉంటది. అంటే రెక్కలు బలం కోల్పోయే కొద్ది అంతగా ఎక్కినట్టుగా పైకి బాగా ఎగరలేదు, దగ్గరే ఎగురుతూ ఉంటది.
పక్షిరాజు కూడా అలాగే బలహీన పడిపోతూ ఉంటుంది. కనుక మళ్ళీ నేను బ్రతకాలి అన్న ఆలోచన ఎప్పుడు ఉంటుందండి పక్షికి. మళ్ళీ నేను బ్రతకాలి, యవ్వనంగా ఆకాశం అంత ఎత్తుగా నేను తిరగాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తుందంటే ఒక 6 నెలలు రెక్కలను తీసుకుని తనకు తానే లోపల ఒక గుహలోనికి వెళ్ళిపోతుంది, కొద్ది రోజులు కనపడుకోకుండా. అందుకని రెక్కలు పొడుచుకుంటుంటుంది. మీరు బాగా గమనించారండి, రెక్కల్ని పీకేసుకుని ఉంటుంది, రెక్కలను తీసేసుకుని ఉంటుంది, బోడిలాగా తయారు చేసుకుంటుంది. ఈ యొక్క రెక్కలకు ఉన్నటువంటి ఆ పంజా లాంటిది ఆ బోడిలాగా తయారు చేసుకుని ఒక 4-5-6 నెలలు లోపల గుహలోని గుండిపోయి కొత్త రెక్కలను తయారు చేసుకుంటుంది. పక్షిరాజుకి అర్థమైపోయింది, ఇదిగో ఈ యొక్క దేహంతో, ఈ యొక్క రెక్కలతో నేను పైకి ఎగరలేను, నాకు నూతన బలం కావాలి. నూతన బలం నా దగ్గరే ఉంది. అర్థమైంది లేదు మీకు పాయింట్? పొడుచుకునేటప్పుడు రక్తం వస్తుంది కదా, పీక్కునేటప్పుడు రక్తం వస్తుంది కదా అని చెప్పి ఆ రోజు బాధపడి ఉంటే ఆ పక్షిరాజు పైకి ఎగరగలిగేదా? రక్తం కారుతూ ఉంటుంది, అయినా పర్లేదు, ఎందుకంటే నాకు మళ్ళీ కొత్త రెక్కలు కావాలి, కొత్త బలం కావాలి అంటే నేను కష్టపడాల్సిందే, ఓర్చుకోవాల్సిందే అని పక్షి కన్నా ఉంది. కానీ మనిషికి ఉండట్లేదంటండి బాబు. చూడండి, అదే చెప్తుందండి బైబిల్. బ్రతకాలన్న ఆలోచన వస్తే ఎగరగలదని. ఏముందిలే జీవితంలో, అయిపోయిందిలే మన జీవితం, ఎట్టగా కాలాన్ని గడిపేద్దాంలే, బైబిల్ ఎందుకు, ఈ ప్రార్థనలు ఎందుకు, ఈ రక్షణ ఎందుకు అనుకుంటే నువ్వు పోయేది నరకాన్ని. ఇంక నువ్వు ప్రయత్నాలే చేయవు. నరకం వెళ్ళాలనుకునేవాడికి ఇలాంటి చప్ప మాటలు మాట్లాడతాడు. ఎగరాలనుకునేవాళ్ళు కష్టమైన ఒక పక్షిరాజు ఏ రీతిగా కష్టపడుతుందో, శ్రమ పడుతుందో, ఓర్చుకుంటుందో, నిజంగా పరలోకానికి వెళ్ళాలనుకున్నటువంటి వాడు, అగ్నిగంధకాలను తప్పించుకోవాలనుకునేటటువంటి వాడు కష్టపడుతూనే ఉంటాడు. నేను ఎలాగైనా ఎగరాలి, ఎలాగైనా మహిమ శరీరాన్ని నేను సంపాదించుకోవాలి. అదే చెప్తుంది బైబిల్, ఎంత చక్కగా చెప్తుంది చూడండి. 103 కీర్తన 4-5 వచనాలు చూడండి. 103 కీర్తన 4-5 వచనాలు. 103 కీర్తన 4-5 వచనాలు చూడండి. 4-5 వచనాలు చూడండి. సమాధిలో నుండి మీ ప్రాణములను విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయములను తృప్తిపరచుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణములను, చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ నీ ప్రాణం గురించి ఆలోచన చేసేది దేవుడే. పక్షిరాజు లాంటి యవ్వనాన్ని మళ్ళీ మహిమ శరీరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు సమాధిలో ఉన్నా కూడా, నువ్వు చేసిన కార్యక్రమాలను బట్టి, నువ్వు చేసిన సంభాషణ బట్టి, నువ్వు చేసిన దేవుని యొక్క ఆశ్చర్య కార్యక్రమాల నుంచి నువ్వు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి ఏదైనా వెళ్ళిపోయేదేనండి బాబు. ఈ లోకం అయితే క్లోజ్. ఈ లోపం మనం చేయడానికి దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడి నుంచి ఎలాగైనా నా కుమారుని తీసుకెళ్ళిపోవాలి. అది రక్షణతో తీసుకుని వెళ్ళాలి, మహిమ శరీరాలతో తీసుకుని వెళ్ళాలి. దానికోసం నువ్వు కష్టపడాలి, దానికోసం నువ్వు శ్రమ పడాలి, దానికోసం నువ్వు ఓర్చుకోవాలి, దానికోసం నువ్వు కాపాడబడాలి. నిజంగా బైబిల్ ఎంత గొప్పగా చెప్తుంది చూడండి. నిజంగా పక్షి బ్రతకాలనుకుంటుంది, మనకెందుకు ఉండకూడదు, బ్రతకూడదని. మళ్ళీ నేను బ్రతకాలి, చనిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ బ్రతకాలి అని ఒక పక్షికి ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదండి? అందరూ అదే కోణంలో ఆలోచన చేస్తున్నారు చూడండి. ఒక పక్షి ఆలోచన చేస్తుంది, ఒక బల్లి ఆలోచన చేస్తుంది, దశలు మార్చుకుంటుంది, ఒక కప్ప దశలు మార్చుకుంటుంది, ఒక పాము దశలు మార్చుకుంటుంది. మనం ఇలాగే చచ్చిపోవాలా? నెక్స్ట్ మరో లోకానికి వెళ్ళొద్దా? మహిమ శరీరాన్ని ధరించుకోవద్దా? మనిషి ఎందుకండి ఇలా అయిపోయాడు? మరి దిగజారిపోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాడు చూడండి. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు, మనల్ని కూడా తిరిగి లేపుతాను అన్నాడు. అంత నిర్జీవంగా బ్రతుకుతున్నామా? ఇంకా చావు వస్తున్నప్పుడు బ్రతకాలన్న ఆలోచన మనకు ఉంటుంది. చనిపోవడానికి దగ్గర పడుతున్నప్పుడు కొద్ది రోజులు బతికితే బాగుండు అని అనిపిస్తుందా లేదండి? అనిపిస్తుంది. చనిపోయే వ్యక్తిని అడిగితే ఒక్క 2 సంవత్సరాలు బతికితే బాగుండేనండి. ఏం ఉద్ధరించడానికంట, ఏం చేయడానికంట, ఏమైనా దేవుని పనిలో ఉండటానిక? ఆలోచన పక్కన పెడితే బతకాలన్న ఆలోచన చచ్చిపోయేవాడికి ఉంటుందా లేదా?
ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. అయితే బతకాలన్న ఆలోచన మనిషికి ఉంటుంది, కానీ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను బ్రతకాలన్న ఆలోచన నీకుందా? ఈ పాయింట్ నీకు అర్థమవుతుంది లేదు? బతికున్నప్పుడు చావుకు సిద్ధమవుతూ ఉంటే బ్రతకాలన్న ఆలోచన వస్తున్నప్పుడు, ఈ శరీరాన్ని వదిలిపోయిన తర్వాత కూడా నేను శాశ్వతంగా నేను బ్రతికే ఉండాలన్న ఆలోచన నీకు వస్తుందంటే అప్పుడే నువ్వు క్రైస్తవుడు. వాడు క్రైస్తవుడు, వాళ్ళు నిజమైన క్రైస్తవులు. నేను బ్రతకాలి, చనిపోయిన తర్వాత కూడా నేను బ్రతకాలి, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా నేను హ్యాపీగా ఉండాలి అన్నవాళ్ళేనండి నిజమైన క్రైస్తవులు. అలాంటి వాళ్ళకి యేసుప్రభుల వారి యొక్క మార్గం ఎప్పుడు వెల్కమ్ చెప్తూనే ఉంటుంది. నువ్వు రక్షణలోనికి వస్తావు, నువ్వు మారు మనసు పొంది ఉంటే, మరో లోకానికి వెళ్ళాలని బ్రతకాలన్న ఆలోచన ఉంటే నువ్వు ఖచ్చితంగా యేసుని వెతకాల్సిందే. ఏసే నీకు మార్గం, దానికి మార్గం ఏసే. నీకు మరో జీవితాన్ని ఇస్తానంటున్నాడు. అయితే నువ్వు కొన్ని చేయాలి. ఏం చేయాలంటే చివరి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త, లేదండి నాకు బతకాలన్న ఆశ ఉంటే సరిపోదు. ఏమండి, మేము అందరం బతకాలనుకుంటున్నామండి, చచ్చిపోయిన తర్వాత కూడా అనుకుంటున్నా. ఆశ ఉంటే సరిపోదు, ఏం చేయాలి? ఇది పాట కూడా ఒకటి ఉంది, ఆశ ఉంటే చాలు. అది పాట, ఆశ ఉంటే ఒకటే సరిపోదు నాయన అని ఒక పాట కూడా ఒకటి ఉంటుంది. అట్లాగే ఆశ ఉంటే సరిపోదంట. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త, మరో లోకానికి వెళ్ళాలన్న బ్రతకాలన్న ఆలోచన నీకుంటే దాని గురించి నీకు కొన్ని విషయాలు తెలియాలి. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనం. తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును. చూసారా, నా నిమిత్తమును. ఈ పదాలు మీరు బాగా గమనించాలి. నువ్వు మహిమా శరీరాన్ని ధరించుకోవాలంటే ఇవే టిప్స్ ఇవే చూడండి. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకోను. తన ప్రాణమును రక్షించుకొని, ప్రాణం ఎక్కడ ఉంటుంది? శరీరంలో, రక్తంలో ఉంటుంది. రక్తం ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఉంటుంది. అంటే శరీరాన్ని కాపాడుకుందాం, చక్కగా ఎక్కడ కసిగందకుండా హ్యాపీగా కూర్చుందాం అనుకున్నవాడు పోతాడంట. అర్థమవుతలేదు. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. దేన్ని చెప్తున్నాడు? నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ఎంత బాగుందో చూడండి. స్వార్థ నిమిత్తం నువ్వేం చేస్తున్నావు? నా నిమిత్తం, నా కోసం నువ్వేం చేస్తున్నావు? నా ఆశ్చర్యకార్యాల గురించి నువ్వేం డిస్కషన్ చేసావు? నువ్వు ఏం సంభాషణ చేసావు? నువ్వు నా నిమిత్తము స్వార్థ నిమిత్తము దాన్ని పోగొట్టుకున్న వాడు దాన్ని కాపాడుకొనునని ఎంత చక్కగా చెప్తుంది చూడండి బైబిల్. తన ప్రాణమును రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకొను. నా కొరకు పోగొట్టుకుంటే ఈ దేహాన్ని మళ్ళీ మీకు ఇస్తానంటున్నాడు. నా కొరకు అయితేనే, నా కొరకు నలిగిపోతేనే, నా కొరకు శ్రమ పడితేనే నీకు మళ్ళీ మహిమాదేకము. అది మొత్తం నా కొరకు అయి ఉండాలి. నా 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 అనే పదం పెడుతున్నాడు చూడండి, నా కొరకు అయి ఉండాలి. కనుక బాగా గమనించాలి. మరణం తర్వాత మరో జీవితం ఉండాలి అని మనకు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం దేవుని కొరకు స్వార్థ నిమిత్తం, ఆ పదాలు మీరు కరెక్ట్గా చూడాలి. మీరు నా నిమిత్తము స్వార్థ నిమిత్తము, నా నిమిత్తము. నువ్వు కష్టపడితే యేసు కోసం కష్టపడు, నువ్వు కష్టపడితే స్వార్థ కోసం కష్టపడు. నా నిమిత్తము స్వార్థ నిమిత్తము దాన్ని నువ్వు పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుని, దేన్ని? ప్రాణాన్ని. మళ్ళీ మహిమ శరీరం వచ్చుద్ది నీకు. ఇవన్నీ సన్నాహాలు చేస్తున్నాడు క్లోజ్ చేయడానికి, లోకాన్ని క్లోజ్ చేయడానికి ఇవన్నీ సన్నాహాలు చేస్తున్నాడండి. కనుక చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నా నిమిత్తం నువ్వు పోగొట్టుకుని రెడీగా ఉంటే సమాధిలోనికి వెళితే నేను రక్షిస్తా, మళ్ళీ మహిమ శరీరం ఇస్తా. నా నిమిత్తం కాకుండా కానీ నిమిత్తమే నీవే మొహాని కింద వచ్చిన చక్కగా చెప్తున్నాడు చూడండి. ఒకవేళ నా నిమిత్తం కాకుండా ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్ట వానికి ఏం ప్రయోజనం? బాగా సంపాదించుకున్నావు కానీ చివరికి ప్రాణాన్ని పోగొట్టు. మహిమ శరీరాలు లేవు నాయన, చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు, జాగ్రత్తగా ఉండాలని అంటున్నాడు. నీకు మహిమ శరీరాలు కావాలంటే మాత్రం నేను చాలా పోగొట్టుకున్నాను, సుఖాన్ని పోగొట్టుకున్నాను. ప్రభులు వారు మాట్లాడుతున్నాడు. ఎన్నో అవమానాలు పడ్డాను, నిందలు పడ్డాను, హేళన పడ్డాను, ఎన్నో పిడుగుతులు గుద్దారు, అయినా నేను భరించాను. శత్రువులు నా మీద మోకరించినా కూడా వాళ్ళని క్షమించు అన్నటువంటి పదజాలాలు నా హృదయం నుంచి నేను మాట్లాడాను నా తండ్రి కోసం. ఇప్పుడు మీరు నా కోసం మీరు ఏం చేస్తున్నారు? అలా చెయ్యగలిగితే నేను ఏదైతే పోగొట్టుకున్నానో, ఏదైతే లాస్ అయ్యానో, ఆ లాస్ అయిన దాన్ని బట్టి నాకు మహిమ శరీరం వచ్చింది. మీరు కూడా అలా జరిగితేనే మీకు కూడా మహిమ శరీరం వచ్చింది. మరి ప్రభుల వారికి మహిమ శరీరం వచ్చిందా? వచ్చింది. చివరిగా 2 వచనాలు చూద్దాం. చూడండి, అపోస్తల కార్యములు 1:9 చూడండి.
1:7 కనపరుచుకున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఈ మాటలు చెప్పి ఏమండి 3లోనేమో తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాం, చదివాం. 9లోకి వచ్చరికి ఏముందో చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఎలా ఆరోహణమాయాడు? ఎవరు తీసుకెళ్లారు? ఆయన వాహనం ఏంటి? ఏమిటి అది చెప్తున్నాడు చూడండి. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము. ఎవరు ఎత్తుకుపోయారంటే ప్రభుల వారిని ఎవరు తీసుకెళ్లారంట? మేఘం తీసుకెళ్ళిందంటండి. ఒక మేఘము ఆయనను కొనిపోయెను. మేఘం తీసుకెళ్ళిందంటండి. బాబు, మనకి మేఘాలు వర్షాలు తీసుకురావటం తెలుసు. రే మేఘాలు వచ్చేస్తుంది, వెళ్ళిపోవాలి, మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఎంతసేపు ఇంటికి వెళ్ళిపోవాలి, ఇళ్లలో ఉండిపోవాలి, వర్షాన్ని తప్పించుకోవాలి అని మేఘాలను చూడంగానే వర్షం గుర్తొస్తుంది. కానీ మేఘాలను చూడంగానే ఈ మేఘాలే రా ఒక రోజు ప్రభువుల వారిని 2000 సంవత్సరాల క్రితం వర్షాలను తీసుకురావటమే కాదు, ఇదే మేఘము ప్రభువుల వారిని తండ్రి దగ్గర తీసుకెళ్ళిందని నీకు గుర్తు రావాలి, నాకు గుర్తు రావాలి. ఉందండి, జర్నీ ఎలా ఉందో చూసారండి. ఇంక నువ్వు దేని మీద జర్నీ తీసుకెళ్ళిన ప్రాబ్లం అయిపోతుంది. మేఘాలు అయితే మేఘాలు ఎవరివి? దేవుడివి. అదే మనిషి చేసిన వాహనం అయితే పెట్రోల్ అయిపోతుంది. ఏమండి, ఇప్పుడన్నీ బ్యాటరీ బండ్లు వచ్చాయి, బ్యాటరీ మధ్యలో ఆగిపోతుంది. అంతే కదా. గ్యాస్ అయితే మళ్ళీ మధ్యలో ఆగిపోతుంది. అందుకే దేవుడు ఒక వాహనాన్ని రెడీ చేసి ఏంటో మేఘం అనే వాహనాన్ని ప్రభుల వారి ద్వారా ప్రభుల వారితో ముందుకు నడిపించాడు. అది ఎంత చక్కగా ఉందండి ఆ మాట. కనుక యేసుక్రీస్తు అంతరిక్షాన్ని చీల్చుకుని మేఘాల మీదకి వెళ్ళిపోయాడు. మేఘాల మీద వెళ్ళాడు. యేసుక్రీస్తుని తీసుకెళ్ళటానికి మేఘం రెడీగా ఉంది. చనిపోయిన తిరిగి లేచిన తర్వాత మేఘం రెడీగా ఉంది. నిన్ను నన్ను కూడా తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు మేఘాలు. ప్రభువులా కష్టపడితే, ప్రభువులా శ్రమ పడితే, మాటలు చెప్పినంత ఈజీ కాదు ప్రేమ దేవుని మాట. ప్రభువులా కష్టపడితే మేఘాలు మనల్ని రెడీగా ఉన్నాయి తీసుకువెళ్తాం. మరి మనం ప్రభుల వారు అయితే మేఘాల మీద తీసుకెళ్ళినట్టుగా మేఘాలు రెడీగా ఉన్నాయి. మరి మనల్ని తీసుకెళ్తే అని చెప్పి ఏమైనా ఉందా? వచ్చినట్టు ఉంది. ఆ వచనం కూడా చూసుకుని క్లోజ్ చేసుకుందాం. తెస్సలోనిక రాసినటువంటి పత్రిక, 4వ అధ్యాయం, 1 తెస్సలోనిక 4వ అధ్యాయం. నిన్ను నన్ను కూడా తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నాయి మేఘాలు చూడంగానే మీరే అనుకుంటారు, అమ్మో మళ్ళీ మేఘాలు వచ్చేసి నీ బట్టలు ఆరతీయో లేవో నాయన. మేఘాలను చూడంగానే మీకు అమ్మో ఈ మేఘాలేనా రేపు నాకు జర్నీలో ఉపయోగపడే. అంతిమ యాత్రలో ఒక వాహనం చూడంగానే అంతిమ యాత్ర అని గుర్తొస్తుంది. ఇది అంతిమ యాత్ర వాహనం. ఇప్పుడు మేఘాలను చూడగానే మనం తీసుకెళ్లేది ఏది? మేఘాలు. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము తెస్సలోనిక రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం చివరిగా. 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము. చూసారండి, ప్రభు సజీవుడైపోయాడు. ప్రభు సజీవులు వారైపోయాడు. శిష్యులు కనపడ్డాడు, మేఘాల మీద వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం కూడా ఆయన చెప్పిన పనిలో, ఆయన కోసము ఆయన సంభాషించి ఆయన కార్యక్రమాల్లో రక్షణ కొనసాగిస్తూ నువ్వు జాగ్రత్తగా బ్రతికితే ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకును మేఘముల మీద కొనిపోబడుదుము. మనకు కూడా ఉన్నాయి మేఘాలు, మనకు కూడా హెల్ప్ చేస్తాయా కదండి. మేఘముల మీద కొనిపోబడుదుము. పుట్టినోట్లో ఏముంది? మేఘముల యందు. దేవుని కోసం బ్రతికినటువంటి వాళ్ళని ఇగో రేపు మేఘాల మీద వస్తాడు ప్రభుల వారు దేవదూతలతో. మళ్ళీ మనం జర్నీ దేంతో? మేఘాల మీద వెళ్ళిపోవచ్చు. ఎవరికి ఇది ఆప్షను? సజీవులకి అదే చెప్తాను చూడండి. మేఘాల మీద వెళ్ళాలి మనం. అంటే మనిషి కనిపెట్టిన విమానం మేఘాల పైన వెళ్తుంది, అంతే కదండి. మేఘాల పైన వెళ్తుంది. కానీ దేవుణ్ణి ఆలోచింపచేసినట్లు నువ్వు బ్రతికితే మేఘాలే నీకు వాహనం అయిపోతుంది. ఏది బాగుంది? విమానమైనా ఒకరోజు ఈ సృష్టి లయం కాకుండా ఉన్నంత వరకే. సృష్టి లయం అయిపోయిన తర్వాత విమానం కూడా
విమానాలు ఉండవు. అసలు మేఘాన్నే వాహనంగా చేసుకుంటే, మేఘాలు యేసు ప్రభు వచ్చేంత వరకు ఉంటాయి, తర్వాత ఉంటాయో లేదో అనేది మనకైతే తెలియదు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. లోతు గారితో మొదలుపెట్టినటువంటి యొక్క ప్రయాణం, ఆనాటి మనుషుల యొక్క ఉద్దేశాలు, మనుషుల యొక్క నడవడిలు, దేవుడి యొక్క కోపం కనిపించింది, దేవుడి యొక్క న్యాయం కనిపించింది, దేవుడి యొక్క ప్రేమ కనిపించింది, మనుషుల పట్ల బాధ కూడా కనిపించింది. ఆయన కోసం బ్రతుకుతున్నటువంటి వారి పట్ల దేవుడు ఎన్నో సన్నాహాలు ఏర్పాటు చేశాడు. అది ప్రవక్తల ద్వారా, ఎంతోమంది భక్తుల ద్వారా, రాజుల ద్వారా, ఏమండి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు. అందరినీ తిరస్కరించినప్పటికీ కూడా సాక్షాత్ తన కుమారుడిని ఈ లోకానికి రంగప్రవేశం చేయించి మన కళ్ళ ముందే 33.5 సంవత్సరాలు బ్రతుకు సజీవుడుగా తిరిగి మళ్ళీ 3వ దినాన లేయించి నేనే మార్గం అని చెప్పి పరలోకానికి మార్గం వేసినటువంటి దేవుణ్ణి ఏమండి మళ్ళీ మేఘాల మీద తీసుకుని రావటమే కాదు, మనల్ని మేఘాల మీద తీసుకుని వెళ్తాను అంటున్నాడు. ప్రభుల వారు వెళ్ళిపోయాడు మేఘాలు, మనోళ్ళు కూడా మేఘాల మీద తీసుకువెళ్తాడు, రెడీగా ఉండండి అంటున్నాడు. రెడీగా ఉండాలంటే మనం కూడా సువార్త పనిలో నడిచి సిద్ధపడుతున్నావా? నా నిమిత్తము, సువార్త నిమిత్తం. చాలా ఓపిక ఉండాలండి. దేవుడి మాటలు వినాలన్నా ఓపిక ఉండాలి, పాటించాలంటే ఇంకెక్కువ ఓపిక ఉండాలి. ఆదివారం మనకు 1 గంట 2 గంటలు గడుపుతున్నాం. 24 గంటల్లో మనం గడిపేది 2-3 గంటలు. తర్వాత డే అంతా కూడా మనమే వాడేసుకుంటాం. మిగతా 6 రోజులు మనకి ఇచ్చినటువంటి జీవన విధానాల్లో కొట్టుకుపోతున్నాం. కానీ ఆ రోజన్నా పూర్తిగా ఉన్న క్రైస్తవులంతా దేవుని కోసం బతుకుతున్నారంటే ఆ 1-2 గంటలు కూర్చోటానికి మనం కింద మీద అయిపోతున్నాం. ఇంకా మేఘాల మీద జర్నీ అంటే అంత ఈజీగా అవుతుందండి. ఈ లోకం నుంచి ఈ లోకంలోనే ఒక దేశం నుంచి ఒక కంట్రీ నుంచి మరో కంట్రీకి వెళ్ళటానికి ఎన్నో వీసాలు, ఎన్నో పాస్పోర్ట్లు, దానికి ఎన్నో అర్హతలు. అలాంటిది లోకాలని కలిగించినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే నీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే సువార్త పనిలో నువ్వు నడిచి సిద్ధంగా ఉండాలి. సువార్త పనిలో నడిచి సిద్ధంగా ఉండాలి. సువార్త పనిలో నడిచి నువ్వు సిద్ధంగా ఉంటే మేఘాల మీద జర్నీ, లేకపోతే అగ్నిగంధకాలకే నువ్వు సిద్ధపడుతున్నావు. ఒకసారి ఆలోచన చేసు. సువార్త పనిలో లేవా? అయితే అగ్నిగంధకాలు సిద్ధంగా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్కి ఇప్పుడు అన్ని చూసి వచ్చాం. దేవుని పనిలో ఉండి దేవుని దగ్గరికి వెళదామండి, అదే చెప్తుంది బైబిల్. దేవుని పనిలో ఉండండి, నా దగ్గరికి రండి అంటున్నాడు. రక్షణలోనికి వచ్చి సువార్త నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే మనం మరో లోకానికి వెళతాం, అదే పరలోకం. సువార్త నిమిత్తం కాకుండా మన నిమిత్తం, మన కార్యాల నిమిత్తం ఒక లోకమంతా సర్వలోకాన్ని సంపాదించుకొని వారికి ఏం ప్రయోజనం అంటున్నాడే అక్కడే కింద వచ్చిన వాళ్ళు. కనుక ఇప్పుడు వరకు తెలుసో తెలియకో, అర్థమయ్యో అర్థం కాకో, ఎన్నో విధాలు ఒకవేళ మనం బ్రతుకుంటే ఇక నుంచి అయినా కూడా దేవుడు చెప్పినటువంటి ఆ విపత్తులను ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను ఎప్పటికప్పుడు గుర్తిస్తే గమనిస్తే ఆత్మను రక్షించుకోవచ్చు, ప్రాణాన్ని రక్షించుకోవచ్చు, మరో లోకాన్ని చూడవచ్చు. లేదు మన ఇష్టానుసారంగా ఒకవేళ బ్రతికితే మాత్రం వెళ్ళేది నాకు. ఆలోచించండి. దేవుని ఆశ్చర్య క్రియలను గుర్తించు, ఆత్మను రక్షించుకుంటారు. ఇంత మంచి వాక్యాలు విన్న తర్వాత మళ్ళీ వేమరపాటుతో మీకు నచ్చినట్టుగా ఒకవేళ బ్రతికి లోకానుసారంగా లోకంలో కలిసిపోతారు. మంచి నిర్ణయం తీసుకోండి. వాక్యం అయితే మనం బ్రతికున్నంత వరకు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాం. హెచ్చరిక తలదించండి. మీ మేలు కోరేవాడు ఇలా గాయములను రేపుతూనే ఉంటాడు. కనుక మనం మేలు కోరుతున్నాడు కనుకనే దేవుడు ఇలాంటి వాక్కులతో మళ్ళీ మనకి జరిగిపోయిందని గుర్తు చేశాడు, జరగాల్సిందని గుర్తు చేస్తున్నాడు. మధ్యలో మీరు ఎలా ఉన్నారనే ప్రజెంట్ టెన్స్ని కూడా గుర్తు చేస్తున్నాడు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మహిమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంత మంచి మాటలు, విలువైనటువంటి మాటలు, ఆశ్చర్యపరిచేటటువంటి మాటలు, లోకానికి అర్థం కానటువంటి మాటలు, లోకంలో ఏదో విషయాలకే మేము ఆశ్చర్యపోతున్నాం తండ్రి. కానీ ఇది కాదు నాయన, నిజమైనటువంటి ఆశ్చర్యం ఏంటో మాకు అర్థమైపోయింది. సొదొమ గొమొర్రా కాలములో ఆకాశం నుంచి అగ్నిగంధకాలు తీయించారు, అది నిజంగా ఆశ్చర్యమే నాయన. నేల మొలకలను మాడిపోయేటట్టు చేశారు తండ్రి, పొగలేచేటట్టు, పట్టణం మొత్తం పొగలేచేటట్టు చేశారు, ఆశ్చర్యమే నాయన. నోవహు గారి కాలంలో జలప్రళయంలో తండ్రి ప్రచండమైనటువంటి వర్షముతోనైనా పర్వతాలని ముంచేటట్టు చేశారు. ఆ రోజున్న నేలే ఈరోజు ఉంది నాయన.
ఆ రోజున్న మనుషులుగానే ఈరోజు మేము ఉన్నాం తండ్రి. ఆ రోజు వాళ్ళకి ఇండికేషన్ మారితే రక్షణ, మారితే వాడలోనికి వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు రక్షణగా మాకు బాప్తిసం ఉంది. బాప్తిసం తీసుకున్నటువంటి మేము మీకోసం ఆయత్తపడేటటువంటి కృపని ఎక్కువగా ప్రసాదింపచేయండి. ఒకనాడు లోతుని తప్పించారు, నోవహు కుటుంబాన్ని తప్పించారు, మమ్మల్ని కూడా తప్పించారంటే నాయన ఏమీ చేయకుండా ఎలా తప్పిస్తారు నాయన? మీ నిమిత్తము, మీ కుమారుని నిమిత్తం, సువార్త నిమిత్తం మా శరీరములను మేము నలగగొట్టుకొని శిరస్సా మేము మీ కొరకు, మీ ప్రియకుమారుడు కొరకు ఎదురు చూసే మహాభాగ్యాన్ని, మేఘాల మీద జర్నీతో నాయన కళ్ళ ముందు, శిష్యుల ముందు సజీవుడిగా మీ ప్రియకుమారుడు ఏ రీతిగా కొనుకోబడ్డాడు, మా యొక్క భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను మాకు ముందు చూపించేస్తాడు. ఇక నుంచి మీకోసం నాయన మాకు ఇచ్చిన 24 గంటల్లో మేము ఏ గంటలో ఏం చేస్తున్నామో అన్నది నాయన మేము పరిశీలించుకోగలిగితే తండ్రి, మా పని దినాల లెక్క ముగిసే రోజు ఒకటి ఉంది తండ్రి. రాకడ ఏ రోజు వస్తుందో మాకైతే తెలియదు కానీ తండ్రి, మా యొక్క మరణ దినాలు తండ్రి ఏ రోజు ఏ దినం వస్తుందో కూడా నాయన తెలియదు. ఆ క్షణంలో మేము ఎటెళ్ళిపోతామని మేము గమనించగలిగితే తండ్రి, మా అంత అదృష్టవంతులు ఎవరు లేరు తండ్రి. గ్రహించగలిగితే మా ప్రాణాన్ని రక్షించుకుంటాం, గ్రహించుకోలేకపోతే అగ్ని గంధకాలతో ఆహుతైపోతాం.